స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో కీలక ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి ఏ5 నిందితుడిగా ఉన్నారు. అయితే తాను నిందితుడిని కాదని కేవలం ఒక విజిల్ బ్లోయర్ నని ఆయన వాదిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరైన ఆయన్ని అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం విధానం, డిస్టిలరీల కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన 2 సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు అప్పట్లో ఆయన అంగీకరించారు. ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు సిట్ విచారణకు మరొకసారి హాజరు కాబోతున్నారు. 10 గంటలకల్లా సిట్ ముందు హాజరు కావాలని ఆయనకి నోటీస్ ఇప్పటికే ఇచ్చినటువంటి సిట్ ఈ రోజు 10 గంటలకి విజయసాయిరెడ్డి వచ్చే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి తాను నిందితుడిని కాదు, ఈ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికే స్పష్టంగా పేర్కొంటున్నటువంటి విజయసాయిరెడ్డిని మరొకసారి ఈ రోజు సిట్ బృందం విచారించే అవకాశం ఉంది. అయితే సిట్ త్వరలోనే దీనికి సంబంధించి మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తన స్పీడ్ పెంచింది. ఇప్పటికే నిన్న కూడా సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారిగా ఉన్నటువంటి రజత్ భార్గవ్ కూడా దాదాపు 10 గంటల పాటు సిట్ విచారణ చేసింది. ఆయన నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు నిందితుల్ని దాదాపు 200 మందికి పైగా దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల సిట్ ఇప్పటికే విచారణ చేసింది. వారందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్లు నమోదు చేసింది. అదేవిధంగా దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరి ప్రమేయం ఎంత ఉంది, అసలు మద్యం పాలసీని మార్చడానికి కారణం ఏంటి, వచ్చినటువంటి నగదుని ఏ విధంగా ఎక్కడెక్కడికి పంపించారు అనేటువంటి అంశం దిశగా మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి సిట్ దాదాపు దీని చాలా పెద్ద కుంభకోణం ఉన్నట్టు నిర్ధారించింది. దీని నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలన్నీ రాబట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 11 మంది నిందితుల్ని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరొక 30 మంది వరకు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని మొత్తం నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఈ రోజు విజయసాయిరెడ్డిని రెండవసారి విచారణకు పిలుస్తా ఉంది. ఆ సమయంలో గతంలో ఏప్రిల్ 18వ తేదీన విజయసాయిరెడ్డిని మొదటిసారిగా ఇంట్రాగేషన్ చేసినటువంటి సిట్ బృందం ఆయన నుంచి చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను రాబట్టినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం దీనికి సూత్రధారి, పాత్రధారి రాజకేశిరెడ్డి అని ఆ విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి సిట్ బృందానికి చెప్పారు. అదేవిధంగా దీనితో పాటు దానికి సంబంధించినటువంటి తన ప్రమేయం ఏమాత్రం లేదు, తన సమక్షంలోనే మద్యం పాలసీకి సంబంధించినటువంటి చర్చలు జరిగాయనేటటువంటి విషయాన్ని సిట్ బృందాన్ని చెప్పిన తర్వాత సిట్ మరింత దూకుడుగా ఈ వ్యవహారంలో ముందుకెళ్లింది. అనేక సాక్ష్యాధారాలను కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. జయరాజ్, అంటే నేను నిందితుడిని కాదు, కేవలం విజిల్ బ్లోయర్ ని మాత్రమే అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్థిక లావాదేవీలతో నాకు ఎలాంటి సంబంధం లేదని గతంలో చెప్పారు. అంటే ఈ రోజు ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో ఎలా ఉండబోతోంది విజయసాయిరెడ్డి విచారణ? దీంట్లో చాలా వైసీపీ ప్రభుత్వాయంలో నంబర్ 2గా వెలుగొందినటువంటి విజయసాయిరెడ్డి నిర్ణయం, ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్ష్యంగా నిలవబోతా ఉంది. పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విజయసాయిరెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఇచ్చే ప్రతి అంశం, ప్రతి స్టేట్మెంట్ కూడా ఈ సిట్ బృందానికి చాలా కీలకమైనటువంటి ఆధారంగా నిలవబోతుంది. ఛార్జ్ షీట్ లో చాలా కీలకంగా విజయసాయిరెడ్డి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ని సాక్ష్యాధారాలుగా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా మొదటిసారి ఏప్రిల్ 18వ తేదీన విజయసాయిరెడ్డి సిట్ బృందాన్ని ఎదుట హాజరైనప్పుడు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలని సిట్ బృందానికి ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. రాజకేశిరెడ్డి విషయం గానీ, అదేవిధంగా మద్యం పాలసీని మార్చేటటువంటి అంశం గురించి కానీ ఏ విధంగా చర్చలు జరిగాయి, అదేవిధంగా రాజకేశిరెడ్డి పాత్ర ఎంత ఉంది, దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉంది అనేటటువంటి కీలకమైన సాక్ష్యాలన్నీ కూడా మొత్తం సిట్ బృందం ముందు విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఆ తర్వాతనే సిట్ తన దర్యాప్తుని చాలా స్పీడప్ చేసింది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఎంత ఉంది అనేటటువంటి
అంశం దిశగా సిట్ చాలా వేగంగా దర్యాప్తు ప్రారంభించి చాలా మంది ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అతి త్వరలోనే ఇది దాదాపు మొదటి కేసు నమోదై మొదటి అరెస్టు అయిన తర్వాత 90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ కూడా ఈ దర్యాప్తును దాదాపు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా నిన్న సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి రజత్ భార్గవ రిటైర్డ్ అధికారి రజత్ భార్గవ సుదీర్ఘంగా విచారించారు. ఈ రోజు విజయసాయిరెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారించి త్వరలోనే దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.